మన ఇంటికి అయితే ఎవరు రాకుండా లాక్ ఎలా అయితే వేస్తామో అలాగే మన ఎక్సెల్లో ఉండే వర్క్ బుక్ కూడా వేరే వాళ్ళు ఓపెన్ చేయకుండా మనం లాక్ వేసుకోవచ్చు. అది ఎలాగ సో మన సిస్టంలో ఉన్న వర్క్ బుక్లోకి వేరే వాళ్ళు ఓపెన్ చేసి ఎలాంటి వర్క్ చేయకుండా మనం పాస్వర్డ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు వర్క్ బుక్కు. సో ఫస్ట్ ఎలా అన్నప్పుడు మన సిస్టంలో ఉన్న ఒక ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసాను చూడండి. ఈ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫైల్ మెనూలోకి వెళ్ళినప్పుడు సేవ్ యాజ్ అని ఒక ఆప్షన్ అనిపిస్తుంది. సేవ్ యాజ్ పైన క్లిక్ చేయండి, లేదంటే కీబోర్డ్ మీద F12 ప్రెస్ చేసిన మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లో ఫైల్ నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ ఫైల్ నేమ్ అని ఇక్కడ నేను టీత్ అని ఇస్తున్నాను. టీత్ అని ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత రైట్ సైడ్కి రండి. రైట్ సైడ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ మీకు డౌన్లోకి వెళ్ళినప్పుడు టూల్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. టూల్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు జనరల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో జనరల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకు పాస్వర్డ్ ఓపెన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇందులో పాస్వర్డ్ అని ఇవ్వండి. సో మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చేసి ఓకే అనండి. సో ఓకే అన్నప్పుడు రీఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో 145 అని నేను మళ్ళీ అక్కడ ఇచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఇస్తున్నాను. సో ఓకే అని ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇచ్చేసిన తర్వాత ఫైల్ డౌన్లోకి వచ్చి సేవ్ అనేసండి. సేవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన ఫైల్ అనేది ప్రొటెక్ట్ అయిపోయింది. నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ టీత్ అనే ఫైల్ సేవ్ చేసాను చూడండి. టీత్ అనేది నేను డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే నాకు పాస్వర్డ్ అడిగించండి. సో నేను వేరే 1 2 3 అని పాస్వర్డ్ ఇచ్చి ఓకే అంటున్నాను. సో అది ఓపెన్ కాదు చూడండి, ఓపెన్ కాదు. సో నేను మళ్ళీ ఒకసారి క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేసి నేను మళ్ళీ ఒకసారి ఈ ఫైల్ను డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ చేస్తున్నాను. సో మళ్ళీ అడుగుంది. సో నేను ఇంతకుముందు ఇచ్చిన 145 ఇచ్చేసాను, ఓకే అన్నాను. సో ఇప్పుడు ఫైల్ అనేది ఓపెన్ అయింది. చూశారు కదా. ఈ విధంగా మనం ఎక్సెల్లో ఉన్న ఫైల్ను వేరే వాళ్ళు ఓపెన్ చేయకుండా, సో ఎలాంటి డేటాను మిస్యూజ్ చేయకుండా మనం ఆ ఎక్సెల్ యొక్క వర్క్ బుక్కు సో పాస్వర్డ్ అనేది ఈజీగా పెట్టుకునే ఛాయిస్ అనేది ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి.